తెలంగాణ ప్రజలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోపు 100% చేసి తీరుతామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రుణమాఫీ కావాలంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను షేర్ చేయండి. అయితే ఈ రుణమాఫీ కావాలంటే రైతులు క్రాప్ లోన్ డిసెంబర్ 9వ తేదీలోపు అయితే తీసుకొని అయితే ఉండాలి. డిసెంబర్ 9, 2023 కంటే ముందు ఈ క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది. ఈ రుణమాఫీ 2024 సంవత్సరంలో తీసుకున్న వాళ్ళకైతే వర్తించదని తెలుస్తుంది. అయితే ఈ రుణమాఫీ కావాలంటే రైతులు క్రాప్ లోన్ డిసెంబర్ 9వ తేదీ 2023 కంటే ముందు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది. 2024 సంవత్సరం నుండి కొత్తగా ఎవరైనా సరే ఈ క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ రుణమాఫీ వర్తించదని అయితే తెలుస్తుంది. ఈ రుణమాఫీ ఒక్క రేషన్ కార్డుకి 2 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది అయినా ఉండని, 5-6 ఉండని, ఎంతమంది ఉండని, వాళ్ళకి పొలం ఎంతైనా ఉండని, వాళ్ళందరికీ కలిపి అసలు మితితో కలిపి 2 లక్షల రూపాయలు మాత్రమే ఈ రుణమాఫీ అయితే చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రభుత్వము బ్యాంకులతో చర్చలు జరుపుతుంది. బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు అయితే తీసుకుంటుంది. రైతుల యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంటు మరియు లోన్ అకౌంటు, అయితే రైతుల యొక్క క్రాప్ లోన్ ఎంత, దానికి ఇంట్రెస్ట్ ఎంత, అయితే 2 లక్షల లోపు ఎంత లోన్ ఉంది, రైతులు దీనికి ఎలిజిబులా కాదా చూసి రైతులకైతే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ ఒకే టైంలో, అంటే విడతల వారీగా కాకుండా 2 లక్షలు ఒకే టైంలో చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి మరెన్నో వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.